బీట్రూట్ కొబ్బరి ఫ్రై చేయడానికి నేను 3 బీట్రూట్లు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. తాలింపు ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ దీనిలో వేసేస్తున్నాను. ఇది త్వరగా కూడా మగ్గిపోతుందండి బీట్రూట్. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేద్దాము. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఎండు కొబ్బరి మిక్సీ పడుతున్నానండి. పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కొబ్బరిలో మిక్సీ పట్టేటప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి గబ్బాలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అవి వేసి మిక్సీ పడదాం. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఒక 2 రెమ్మల కరివేపాకు కడిగి దానిలో వేయాలి, మంచి వాసన వస్తుంది. అది కరివేపాకు ఏగి కూడా టేస్ట్గా ఉంటుంది. బీట్రూట్ 80% వరకు కుక్ అయిందండి. మనం మిక్సీ పట్టాం కదా కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇది దానిలో వేసేద్దాం. మొత్తం అంతా బాగా కలుపుదామండి. మొత్తం అంతా కలిసేట్టుగా కలపాలి. కొంచెం సాల్ట్ తగ్గిందండి, సాల్ట్ వేసాను. మనం దీనిలో ఎండుమిర్చి వేసాము, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి. కారం ఎక్కువ పట్టదు. 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేట్టుగా బాగా కలపాలి. ఈ బీట్రూట్ తింటే బ్లడ్ బాగా పడుతుందండి. పిల్లలు ఎక్కువగా ఏది తినడానికి ఇష్టపడితే ఇట్లా బీట్రూట్ కొబ్బరి కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక 2 నిమిషాలు ఉంచి ఆపేద్దామండి. బీట్రూట్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. బీట్రూట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది. ఇదే ప్రొసీజర్ మనం బీట్రూట్ని తురుము చేసుకుంటే రోటీలోకి చాలా బాగుంటుంది. మనం చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.